హాయ్, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో వెరైటీ చిక్కుడుగాయ కూర మీకు చూపించబోతున్నాను. చిక్కుడుగాయ హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. మరి ఈరోజు వెరైటీగా నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా లేత చిక్కుడుగాయలను మనం తీసుకోవాలండి. దీన్ని బాగా కడిగేసి నీట్గా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా అండి, ఇలాగనమాట. అదేంటి ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే ఎలా తినాలి అని అనుకుంటున్నారా? మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గుప్పెడు కందిపప్పు తీసుకొని దీన్ని బాగా కడిగేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అదేంటండి కందిపప్పు చక్కగా కుక్కర్లో ఉడికించుకోవచ్చు కదా అనుకుంటున్నారా? కాదండి, ఇదైతే హాఫ్ బాయిలే అవ్వాలి. మనకి కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది అని చెప్పి నేను ఇలా విడిగా స్టవ్ మీద పెడుతున్నాను. దీన్ని మనము హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూసారా అండి, పప్పు ఇప్పుడు మొత్తం ఉడికిపోకుండా సగమే ఉడికింది. దీన్ని మనము వాటర్ అంతా తీసేసి ఇలా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మరలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఏదైతే మనం చిక్కుడుగాయలు తరిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చిక్కుడుగాయలు బాయిల్ చేయాలి. ఇప్పుడు చిక్కుడుగాయలన్నీ వేసేసి బాగా ఉడకనివ్వాలి. చాలామందికి చిక్కుడుగాయలు అంటే ఇష్టం ఉండదు, కానీ డాక్టర్స్ చెప్తారు పీచు పదార్థం చిక్కుడుగాయలో మనకి పీచు పదార్థం ఉంటుంది కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువ తింటే హెల్త్కి మంచిది అని చెప్తారు. చూసారండి, చిక్కుడుగాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక చిల్లులు దాంట్లో అలా వేసేసామనుకోండి, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి చల్లారిపోతుంది. ఇది కాసేపు ఇలా పక్కన పెట్టేద్దాము, బాగా చల్లారుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. నేను కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి ఇలా మిక్సీ పట్టుకున్నాను. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే చిక్కుడుగాయ మనం ఉడకబెట్టి చల్లార్చామో దీన్ని మనము మిక్సీ వేయాలి. ఇలా కచ్చా పచ్చాగా వేసుకోండి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేడెక్కాక దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఇక పోపు సామాను తెలుసు కదండి, అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేయండి. పోపు బాగా వేగాక దాంట్లో కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత ఏదైతే కొబ్బరి మనం మిక్సీ వేసుకున్నామో ఆ కొబ్బరి కూడా దాంట్లో వేసేసి బాగా కలపండి. ఏదైతే మనం మిక్సీలో వేసుకున్నామో చిక్కుడుగాయ అది మనము ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కచ్చా పచ్చగా వేసుకోండి, మరీ మెత్తగా వేసుకోవద్దు, పచ్చళ్ళలాగా. మరలా చెప్తున్నాను, చెప్పలేదనుకోకండి. చిక్కుడుకాయ వేశాక బాగా కలుపుతూ ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మీకు పోపు వేసేటప్పుడు ఎవరికైనా వెల్లుల్లిపాయలు ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా చిక్కుడుకాయ వేగిపోయిందండి. మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కారం కూడా వేసేసుకోవాలండి. తగినంత కారం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి. అంటే మీ టేస్ట్ని బట్టి కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి అవన్నీ వేసేసాక బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇక ఫైనల్లీ ఏం చేయాలి అంటే ఏదైతే మనం ఉడకబెట్టుకున్నామో హాఫ్ బాయిల్ చేసుకున్నామో కందిపప్పు అది దాంట్లో వేసేసేయాలి. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసామనుకోండి, కూర బాగా మగ్గి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కూర తింటే అద్భుతం. చాలామంది సన్నగా తరిగి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ టైప్లో ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఫైనల్లీ కూర అయితే ఇలా తయారైపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వెన్నెలకంటి కిచెన్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే, పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే, తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే, తులసి మొక్కలోని సిరుల జ్ఞాపకం, చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం, ఏదో ఒక